లైవ్ నెట్గా ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి యేసు ప్రభు నామమున వందనాలు. ధ్యానాల పనులు ప్రభావం ఉన్నటువంటి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. వారి కుటుంబం ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి చిన్నపాటి ప్రార్థన కూరికను బట్టి స్తోత్రాలు. ప్రభా, దేవుని వాక్యం మాకెంతో అవసరమైనది. మాకు అందరికీ దేవుని వాక్యం ద్వారానే అన్ని విషయాల్లో ప్రభా మేము ముందుకు పోగలం. సహాయం చేయండి. ఈ కుటుంబానికి కావాల్సిన దైవ వాక్యం ద్వారా మేము మాట్లాడండి. స్వరంపింపచేయండి. బిడ్డలు పక్క ఇళ్ళ నుంచి వచ్చారు, వారితో కూడా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మాతో కూడా మీరు మాట్లాడాల్సి మనం చేస్తూ దేవుడి వాక్యం ద్వారా మీరు స్వరంపింపజేసి మనం చేస్తూ మీరు ఆ కొడుకురికి మమ్మల్ని సిద్ధపరచవలసి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించి పాట ద్వారా మహిమ పొందారు. మీకు ఎంతో వందనాలు చేస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. రాదు, డబ్బు ఉండాలి, ఎట్లేదు. దేవుని వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. మనకు తెలిసిన మాటలు కొన్ని చూసుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనము నుండి 42వ వచనం మనం అందరూ కూడా మార్చి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు మనం మార్చి చదువుకుందాం. అతడు వారు ప్రయాణమైపోతుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమె విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పనను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మనకి ఇక్కడ మరి కనబడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటాం. బేతనియా అనేటువంటి గ్రామంలో మార్తా, మరియా, లాజరు ఈ యొక్క ఇల్లు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో ప్రేమైన. మనం ఎక్కువగా ఎవరిని ఏ ఇండ్లను ఎక్కువ ప్రేమిస్తామంటే బాగా అన్నీ ఉన్న ఇల్లు, మన సౌకర్యాలు ఉన్న ఇల్లు, మనల్ని బాగా చూసుకునే ఇల్లు, ఇలాంటి వాటికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. అది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇళ్ళు ఉంటాయి, వారు నీళ్ళు కూడా ఇవ్వరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావలసినంత, అంటే వారు సేద తీర్చుకొని వారికి అవసరమైనంత ఇల్లులు కూడా ఉండవు. ఆ ఇంటిని ప్రేమించం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన పని ఏమై ఉన్నదని మనం ఆలోచిస్తే, ఇక్కడ బేతనియాకి వెళ్ళాడు ప్రయాణం చేస్తుండగా. ఆ బేతనియాలో ఉన్నటువంటి వ్యక్తులు మరియా, మార్తా. లాజరు మనకు కనపడడు కానీ మరియా, మార్తా వీరు ప్రభువుని చేర్చుకున్నారు. చిన్న ఇల్లు, ఆ దినాల్లో పెద్ద పెద్ద ఇల్లు ఏమి ఉండవు. గ్రామాలలో చిన్న చిన్న ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఈ చిన్న ఇళ్లలో దేవుణ్ణి చేర్చుకొని, ప్రభువుని చేర్చుకొని ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నప్పుడు మరియా, మార్తా వీళ్ళిద్దరు ప్రభువుని పిలిచారు. ఆయన వచ్చాడు, కూర్చొని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తి, మరి మార్తా అనేటువంటి ఆమె, ఈ వచ్చిన వారందరూ కూడా అందరినీ రిసీవ్ చేసుకుంది కాబట్టి వారికి అందరికీ భోజన పానాలు చేయాలా, వారి అవసరతలు తీర్చాలా, వారు మళ్ళా ఆ సమయానికల్లా వారు సంతోషించాలన్నట్లుగా పనిలో పడిపోయింది. అయితే మరియ మాత్రం చూస్తూ ఉంటే యేసు పాదాల చెంత కూర్చొని యేసు ప్రభు వారు ఏమైతే చెబుతున్నాడో ఆ మాటలన్నీ కూడా వింటా ఉంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇద్దరు మరియమ్మ, మార్తమ్మ, వారు తాము ఏర్పరచుకున్నటువంటి మార్గాలు, దైవికమైన మార్గాలు,
రెండు చాలా ప్రాముఖ్యమైనవే. ఒకరేమో యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఆయన దగ్గర కూర్చున్నారు, మరొకరేమో యేసు ప్రభుకి ఆయన శిష్యులకి ఆకలేస్తుంది కదా, వారికి భోజనము సిద్ధపరచాలా, సరైన సమయానికి వాళ్ళకి అందించాలా అనే తలంపుతో ఇంకొకరు పనిచేస్తూ ఉంటున్నారు. అయితే ఏది ప్రాముఖ్యమైనది అనేది గుర్తించలేకపోతున్నారు. ఒక వ్యక్తి గుర్తించారు, ఇంకొక వ్యక్తి గుర్తించలేదు. ఒక వ్యక్తి ఏది ప్రాముఖ్యమైనదని అంటే ఆమెకు దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక వ్యక్తి మనం చూస్తే ఆ వ్యక్తి మరి ఆమె యేసు ప్రభు వారు యొక్క మరి ఆయన కొరకై భోజనము సిద్ధపరిచిన విధానం మనం చూస్తుంటున్నాం. సరే, ఒక్కొక్కరు ఇద్దరు చేసినటువంటి ప్రాముఖ్యమైన పనులు మనం రెండు చూద్దాం. ఒక వ్యక్తి 39 వచ్చిన నేను చదువుతా వినండి. 39. ఆమెకు మరియా అని ఒక సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల ఎదుట కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, యేసు పాదముల ఎదుట కూర్చొని ఆయన బోధ అంటే దేవుని యొక్క మాటలు అంటే ఆమెకి ఎంత ఇష్టమో. చాలా ప్రజలు ఆ దినాలు యేసు ప్రభు మాటలు అంటే ఎట్లున్నారంటే ఆహారాలు కూడా మర్చిపోయారు, భోజనాలు కూడా మర్చిపోయారు. అది యేసు ప్రభు దగ్గర 3 రోజులు వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము వింటా ఉన్నారు. ఎలాగ విన్నారు అంటే వారు ఆహారం కూడా తినలేదంట. చూడండి, దైవ వాక్యమును చూస్తే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనగబడుచున్నాను. వారు మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారి అంటే నేటికి 3 దినాలు యేసు ప్రభు వారి యొక్క మాటలు వింటూ వింటూ ఉంటే ఏం గుర్తుకు రావంటే అన్నము, తాగడము, తినడం అని గుర్తుకు రావు. మీరు చూసినారు లేదో, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఉదయం లేచినప్పుడు ఆడుతూ ఉంటే వారికి ఏం గుర్తుకుండవు చెప్పండి? ఆకలి గుర్తుకు రాదు. ఆటల మీద పడిపోయినారనుకో, మనమే తల్లిదండ్రులు ఏం చేస్తారు, రారా రారా రారని వాళ్ళు పిలిచి అన్నం పెడతా. మళ్ళా వాడు అన్నం తిని మళ్ళా వెళ్ళిపోతే ఇంక ఏం లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, అమ్మ లేదు, ఇక ఆడుకుంటూనే ఉంటాడు. మళ్ళీ వాళ్ళు పిలుస్తాం అంటే వారికి పిల్లలకి ఎలాగైతే ఆటలు ఎంత ప్రాముఖ్యంతో అంత మర్చిపోతారో, మరి దేవుని వాక్యం అంటేనే వారికి అంత ప్రీతి. ఆ ప్రీతి ఏం చేసిందంటే వారికి అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, మరి వాళ్ళు అలాగే దేవుని యొక్క మాటలు వింటా ఉన్నారు. అంటే ఈ వాక్యము ఎంత శ్రేష్టమైందో ప్రజలైన వారు గమనిస్తూ ఉంటున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. వాక్యము ఈ దినాల్లో ఎలాగుందంటే దేవుని వాక్యము వినలేకపోతూ ఉన్నారు. మీ దగ్గరైనా ఒక రకమేమో కానీ ఇక్కడ కూడా 12 గంటలకు 1 గంటలకు అయిపోవాలంట. మా హైదరాబాద్లో పోతే ఒక ఆయన మొన్న 2 వారాల కింద పోతే ఒక లిస్ట్ ఇచ్చినాడు. ఏ లిస్టు? 9:30 నుంచి 9 వరకు ప్రార్థన, అక్కడి నుంచి వాక్యం, అక్కడి నుంచి ఇంత లిస్ట్ ఇచ్చినాడు. కరెక్ట్గా 1 గంటకు ముగించాలంట, 10 గంటలకు మొదలు పెట్టాలంట. అది మన వల్ల ఏ పనినా సరే మొదలు పెడతాను, అందరూ 10 గంటలకు రండి, కరెక్ట్ 1 గంటకు మొదలు పెడతాను. దేవుని వాక్యం అంటేనే ఏమైపోతుందంటే ప్రజలలో ఇరిటేషన్ అంటే విసుగు అనేది మనము చూస్తూ ఉంటున్నాం. ఈ విసుగు అనేది ఎప్పుడైతే దేవుని వాక్యం వినేటప్పుడు విసుగు అనేది వస్తుందో మన జీవితంలో అన్నీ కోల్పోతాం. ఈ సందర్భంలో భక్సింగ్ గారి కాలంలో ఒకటి జరిగింది. మరి జోషామలో ఆయన వాక్యము అంటే ప్రజలు సైరస్ ఫాక్స్ దొర గారు వాక్యం చెప్తాడు, తెల్ల దొర చెప్తా ఉంటే అందరూ వింటా ఉన్నారు. మరి మధ్యాహ్నానికి భక్సింగ్ గారు లోపల ప్రార్థన చేస్తున్నట్టున్నాడు. మధ్యాహ్నానికి భోజనాలు అయిపోతే మధ్యాహ్నానికి లేవు. ఉదయం టిఫిన్ పెట్టేసినా మధ్యాహ్నానికి లేవు. భక్సింగ్ గారి దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా మరి మధ్యాహ్నానికి భోజనం లేదు, ఎట్లా అసలుకే లేవు, ఏం చేయాలంటే ప్రార్థన చేద్దామన్నాడంట. ప్రార్థన చేద్దామంటే
సరే అండి, మధ్యాహ్నం అయిపోతా ఉంది. 1 గంట అయ్యాక మన ఒకళ్ళందరికీ ఏం చేస్తారు, అన్నాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 1 గంట అయిపోయింది, భోజనాలు లేవు. మళ్ళీ వచ్చి అడిగినారయ్యా అసలు ఏమి లేవంటే, సరే ప్రార్థన చేద్దామని చెప్పి ఆయన చెప్పాడంట. ఎవరికి? ఫాక్స్ దొరికి వాక్యం చెప్పాయనుకో, నువ్వు పొడిగించని చెప్పినాడంట. ఈయన ఆయన వాక్యము చెబుతూ ఉంటే ప్రజలు ఏమి సప్పుడు లేకుండా చూస్తూనే ఉండాలంట. అంటే వాక్యం అక్కడ చెప్పిన వాళ్ళు దేవుని బిడ్డలు చెప్పిన మాటలు ఏంటంటే 7 గంటలు చెప్పినాడంట. 7 గంటలు ఆయన 7 గంటలు కూర్చొని చెప్పడము, వీళ్ళు 7 గంటలు కూర్చొని వినడం. 7 గంటలు చెప్పడం అంటే వాక్యానికి వాళ్ళు అన్నం మర్చిపోయారు, నీళ్ళు మర్చిపోయారు, ఇక అట్టే కూర్చొని వింటా ఉన్నారు. అంటే ఎంత వాక్యం అసలు. తర్వాత సాయంత్రం దేవుడు ఆశ్చర్యకారం చేస్తే బండ్ల మీద ఆహారం అనేది వచ్చింది. అట్లా ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరియా ఏది ఎన్నుకున్నది అంటే దేవుని వాక్యము వినుటకు ఆమె సిద్ధపడింది. యేసుప్రభువారు వచ్చిన తర్వాత మళ్ళా ఎప్పుడు వస్తాడో, మళ్ళా మనం ఆయనతో పాటు పోతామో లేదో, ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో ఆయనతో పాటు మనం తిరుగుతామో లేదో. ఇప్పుడు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఆయన చెప్పేటువంటి జీవవాక్యాలు మనం ఏం చేయాలా, వినాలని ఆయన చెంత కూర్చున్నాడు. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దేవుని వాక్యము వారికి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆమె ఏర్పరచుకున్న మార్గం ఏంటంటే చాలా శ్రేష్టమైన మార్గము. దాంట్లో నుంచి ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా దాని నుంచి తప్పించలేరు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు దేవుని వాక్యము నేను చూసినా కదా, మనం ఏం చెప్పుకుంటున్నాం, దేవుని వాక్యం వారు వింటున్నారు, విని అది ఆసక్తి కలిగి వింటున్నాం. దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? దేవుని వాక్యం ఆయన కూర్చొని వింటుంది కదా, వింటున్నప్పుడు ఎట్లా వింటా ఉంది, అన్నం ఆకలి లేదు, వచ్చిన వాళ్ళని పట్టించుకోలేదు, మార్తమ్మలాగా పని చేస్తా అంటే నాకు సాయం కూడా చేయడం లేదు, వచ్చి ఆ యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని వింటా ఉంది. ఆమె శ్రేష్టమైనది ఏర్పరచుకుని వింటా ఉంది. అది మళ్ళా వాక్యం వస్తాదో రాదో, కాబట్టి ఇప్పుడే ఆ వాక్యం నేనేం చేయాలంటే వినాలని కూర్చున్నది. దాని వలన ఆమెకు కలిగే కార్యాలు ఏమిటి, అయితే మనకు దైవవాక్యమును వినడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏమిటి అనేది మనం చూడాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఖడ్గము కంటెను ప్రాణాత్మలను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవుని వాక్యం యొక్క ప్రభావం ఏమిటంటే 2 అంచుల యొక్క ఖడ్గం. ఈ ఖడ్గము ఒకవైపు కాదు. ఖడ్గానికి మనకు కత్తిలకు ఏం చేస్తే ఒకవైపు మాత్రమే షార్ప్నెస్ ఉంటుంది, రెండో వైపు ఉండదు మనకు కూరగాయలు కట్ చేసే వాటికి. అయితే ఇలాంటి ఖడ్గం ఏంటంటే 2 వైపులు ఉంటుంది. ఎలాంటి వైపు అంటే ఒక వ్యక్తిలో కార్యం చేసేది. అంటే ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తిలో ఒకవైపుగా ఆ దేవుని వాక్యం యొక్క ఆశ పుట్టించి దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకునేటట్టు ఒక మార్గము ఆ ఒకవైపులో పనిచేస్తే, రెండో వైపులో ఏ వ్యక్తి అయితే జీవం లేకోకుండా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే రక్షణ లేకుండా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే మార్వల్స్ లేకుంటాడో, ఇంకొక వైపు ఆ రక్షణ అనేటువంటి ఆ వాక్యము తనలో కార్యం చేస్తుంది. అంటే ఒక వాక్యం ఏం చేస్తుందంటే 2 విధాలుగా పనిచేస్తుంది. రక్షణ లేని వారి విషయంలో రక్షణ కలిగిస్తుంది. రక్షింపబడిన వారి జీవితంలో ఇంకా అత్యధికంగా వారు ప్రభువు కొరకై జీవించేటట్లుగా ఆ వాక్యం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి బలము గలది 2 అంచులు గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీలును కూడా, అంటే హృదయములోకి ఆ వాక్యము వెళ్ళేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆ వాక్యము మనిషి హృదయంలోకి వెళ్ళిన తర్వాత మనిషి హృదయంలో ఎన్నో విధాలుగా పనిచేసేగా చూస్తాం. ఎందుకు దేవుని వాక్యాన్ని మనము అనువదించాలంటే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగాలు అనేటువంటి పాప సంబంధమైనవన్నీ కూడా తొలగిపోవడానికి. ఒక మాట మనం చూస్తే మనకు జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, పైన మనమేమి మందులు వాడం, లోపలికి అంటే ట్యాబ్లెట్ ఏం చేస్తాం, మింగుతాం.
అది ఏ జ్వరమైనా సరే దాని ద్వారా ఏమైపోతుంది, మనిషికి స్వస్థత అనేది వస్తుంది, పైన కాదు కదా. అలాగే ఈ యొక్క వాక్యం మన హృదయములోకి వెళ్ళినప్పుడు హృదయములో ఉన్నటువంటి చెడుగు, మోసము, లేకపోతే ఇంకా దౌర్భాగ్య స్థితి, ఇవన్నీ కూడా ఏమవుతుంటే తొలగిపోతాయి. హృదయం ఆ వాక్యం యొక్క ప్రభావం కదండి, వాక్యం యొక్క ప్రభావం. అందుకే అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం చెబుతూ ఉంటా, అనేకమైన హృదయాల్లో ఆ వాక్యం పొడవబడి ఆ వాక్యం ద్వారా వారు పాపులను తెలుసుకొని ఆ వాక్యం ద్వారా తమ జీవితంలో ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించడానికి కారణమే. రెండవదిగా అదే వాక్యము రక్షింపబడిన వారి జీవితాల్లో దేవుని యొక్క మరి కార్యం, అంటే వారు ఇంకా ప్రభువు కొరకై విశ్వాసంలో నమ్మకంలో ఉండడానికి కొరకై వారికి సహాయపడేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ మరియా తాను ప్రభువు చెంత కూర్చొని శ్రేష్టమైనటువంటి మాటలు వింటాం. ఆ మాటలు హృదయంలో ఉండి ఎవరు కూడా తీసివేయలేనటువంటి ఆ యొక్క వాక్యముగా ఉంటాం. ఈ దినాల్లో మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యమునికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందుకు దేవుని మందిరానికి రమ్మని చెప్పేది, మనము దేవుని వాక్యం మన హృదయంలో పనిచేసింది అనుకోండి, ఆ వాక్యం మనకు ఎంతో మేలు చేస్తుంది కదండి. ట్యాబ్లెట్లు అయినా సరే మనము వాడే ట్యాబ్లెట్లలో రియాక్షన్ అనేది ఉంటుంది కదా, ఒక మనిషికి పడకపోతే ఏమవుతుంది, రియాక్షన్ అయిపోతుంది. కానీ దేవుని వాక్యం అలా కాదు, కరెక్ట్గా పనిచేస్తుంది. ఏ మందుకి, ఏ రోగానికి ఆ మందులాగా దేవుని వాక్యము సరిగా పనిచేస్తుంది. కాబట్టి ఆమె తన హృదయము ప్రభువు దగ్గర పెట్టింది, ప్రభు పాదాల చెంత పెట్టింది. ఏమంటే దేవుని మాటలు తన హృదయంలో ప్రవేశించిన తర్వాత తనలో ఏదైతే దేవునికి అవిధేయత స్వభావం ఉంటుందో వాటన్నిటిని కూడా కడిగి పవిత్రపరిచేటట్టుది వాక్యము. ఉదక స్నానము చేత అనే మాట, వాక్యం యొక్క ఉదక స్నానం. కాబట్టి మన జీవితంలో గుర్తించుకుందాం, వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, చదువుకోవాలా, వినాలా. మీకు చదువు వచ్చా? చదువు రాదా? వస్తుందా? ఎవరికి వచ్చా చదువు? నీకు చదువు వచ్చినప్పుడు ఏం చేయాలా, దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ఎందుకు చదువుతుంటున్నామంటే అది మనలో కార్యం చేస్తుంది. రెండోదిగా ఏంటంటే ఈ వాక్యం ద్వారా మనకు జరిగే కార్యం ఏంటంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఆ దినాల్లో ఎట్లా మాట్లాడేవారు, దేవుడు ప్రవక్తలైన వారి ద్వారా వీరి ద్వారా మాట్లాడేవాడు. కానీ ఈ దినాల్లో మనతో దేవుడు మాట్లాడాలంటే దేవుని వాక్యం. అప్పుడప్పుడు యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం, తిరుపతి వెంకటేశ్వర దగ్గర అర్థం చేసి ఆయన చెప్తా ఉంటాడు, ఆయన ఇట్లుంటాడు అట్లుంటాడు, సాధారణమైన మనుషులు దేవుడితో మాట్లాడచ్చా, అది ఇది అంటాడు. ఎవరైనా మాట్లాడచ్చు, ఆయనతో ఎవరైనా మాట్లాడచ్చు అంటాడు. కానీ ఆయన మాత్రం మాట్లాడు. అర్థమైంది మీకు? దేవుడు ఎవరితోనైనా, మనం ఎవరితోనైనా దేవుడితోనే మాట్లాడచ్చు. పెద్ద ప్రజలు వస్తారు, మాట్లాడడం అర్థం ఏంటి, ప్రార్థన చేయడం, కోరికలు చెప్పుకోవడం, అయ్యా నువ్వు నాకు అది చేయి అని చెప్పడం. కానీ ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమిటి, అతని దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి, మనకు ఏమినా కదండి. మనం ఎన్నో మాట్లాడతాం, ఆయన దగ్గర నుంచి వచ్చేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రత్యుత్తరం మనకు చాలా ప్రాముఖ్యమైనది. అదే మాట్లాడము అంటారు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఈజ్నావు 1వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ 1వ అధ్యాయం 1వ వచనం. 1 చదువు. హెబ్రీ 1:1. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధముగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు అంతమందు కుమారుని ద్వారా చూడండి మనతో మాట్లాడెను. చూడండి, ఆ దినాల్లో ఎట్లా మాట్లాడుతున్నాడు దేవుడు, ప్రవక్తలైన వారి ద్వారా నానా సమయాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు మనతో అంటే దేవుని వాక్యం, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడడం అంటే అర్థం ఏమిటి, దేవుని వాక్యం చదువుతూ ఉంటే మన జీవితంలో మనం ఏమి చెయ్యాలా, ఏమి చెయ్యకూడదు, ఎలాగ నడవాలా, ఎలాగ నడవకూడదు, ఇది దేవుని వాక్యం ద్వారా మనకు నడిపింపబడేటువంటి భాగ్యం. ఇది ఆమె ఎంచుకున్నది. ఈ మాటలు ఇలాగా మనం ఎప్పుడైతే ఈ యొక్క క్రమంలో మనం ఎప్పుడైతే వెళ్తామో మన జీవితం సరి సమానంగా చక్కగా వెళ్తాం. లేకపోతే మనము ప్రజలైన వారి మాటల ద్వారా వారి మాటలు వీరు నిద్రపోతాం, చూడు ఇప్పుడే నిద్రపోతాం,
ఇక్కడ చూడుక నిలబ. ఎప్పుడు చూసినా ఆడ మందిలో నిలబోతే ఎడ నిలబోతే ఎట్ట చేయాలి చూడు. నా దిక్కు చూడాలా, అట్ట చూడొద్దు. నా దిక్కే చూడు. నీకు మళ్ళీ కింద చూస్తుంది. నా దిక్కే చూడు. కాబట్టి మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడం. మనము దేవుడు మాట్లాడితే ఎన్నేం చెప్పుకుంటాం. కానీ అందుకే ఆమె ఏం చేసిందంటే ఆమె ఎన్నో కోరికలు చెప్పడం ప్రాముఖ్యం కాదు. ఆ దేవుడు ఏం చెబుతున్నాడో అది ప్రాముఖ్యమైనది వహించడం. మనము చెప్పేది ప్రాముఖ్యమైనది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాముఖ్యమైనది కాదంటే ప్రాముఖ్యమా కాదని చెప్పదు, అంత ప్రాముఖ్యమైనది కాదు. దేవుడు మనకు ఏమి చెప్పేది ప్రాముఖ్యమైనది అనేది మనము గుర్తించుకోవాలి. కాబట్టి మనము ఒకసారి గుర్తించుకుందాం, ప్రభువు మనతో ఏం మాట్లాడుతుంది. దైవవాక్యం మనం రోజు చదువుకుంటా ఉన్నా, వింటా ఉన్నా, దేవుడు స్వరం వింటా ఉన్నా, ఆయన మన జీవితంలో జరగబోయేది జరిగేది అన్ని విషయాలు కూడా బహు స్పష్టంగా మనతో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. అప్పుడు మనము మరి తెలుసుకోగలం, గ్రహించగలం. అది శ్రేష్టమైంది. మొట్టమొదటిగా మనం ఏం చూసినామో దేవుని వాక్యం మన హృదయాల్లో పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? దైవబిడ్డలైన వారు, రక్షింపబడిన వారి హృదయాల్లో పనిచేస్తుంది. ఏమనంటే నువ్వు ఇలాగ నడుచుకోవాలి, ఇలాగ జీవించాలి పనిచేస్తుంది. రక్షణ లేని వారి హృదయాల్లో రక్షణ కార్యము జరిగిస్తుంది. రెండవదిగా మనం చూస్తుంటున్నాం, మనతో మాట్లాడతాడు దేవుడు. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. కాబట్టి మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడినప్పుడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనం ఏదో చెప్పుకుంటాం, కానీ ఆయన మనతో మాట్లాడినప్పుడు మనకు అన్ని విషయాలు కూడా బోధిస్తాడు. అందుకే ఆ మాటల కోసం ఏం చేశారంటే అక్కడ ఉన్నట్టు ఇశ్రాయేలు ఎదురు చూసేవారంట. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 25-26. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 చదవండి ఎవరైనా. 4వ అధ్యాయం 25-26. ସେ ଲୋକଟି ତାହାଙ୍କୁ କହିଲେ, ମୂଷା ଯାହାଙ୍କୁ କୃଷ୍ଟ କରନ୍ତି ସେ ଆସିଅଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣେ। ଯେତେବେଳେ ସେ ଆସିବେ ସେ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ବିଷୟ ଜଣାଇବେ। ତାହାକୁ କହିଲେ, ତୁମେ ସହିତ କଥା କହିଅଛ ଯେ ମୁଁ ସେଇ ଅଟେ। ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును. అంటే మాకు అన్ని కూడా చెబుతాడు, మాట్లాడతాడు, మాతో మాట్లాడతాడు అని. అప్పుడు అన్నాడు, నేనే ఆ మెస్సియా అని. నీకెవరో కాదు, నేనే ఆ మెస్సియా అని అన్నాడు. చూడండి, దేవుని మాటలు ఎంత ప్రభావం కలిగినంటే మన జీవితాల్లో ఆ మాటలను మనము అనువదించుకోగలిగితే. యేసుప్రభువు అన్నాడు, ఆకాశం భూమి గతించినా కూడా నా మాటలు ఎంత మాత్రము గతింపవు. అంటే అవి చెడిపోయేటివి కావు, పోయేటివి కావు, అవి ఇప్పటికి నిలిచేవి. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు వచ్చినారు, వారు ఎన్నో మాటలు చెప్పినారు. వారు తరాలు జరిగే కొద్దీ వారి మాటలు కూడా మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతుంటున్నాం. కానీ యేసు ప్రభు వారి యొక్క మాటలు మరవడానికి వీలు లేదు. అవి నిలిచిపోయేటి, జీవం కలిగినవి, శక్తి కలిగినవి, ప్రభావం కలిగినవి. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో ప్రభావం చూపే ఈ దినాల్లో అంటే ఎంత ప్రభావం చూపిస్తారు. నక్సలైట్లు తెలుసు కదా మీకు? ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న వయసులో అక్కడ నక్సలైట్లు వచ్చి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారిని పట్టుకొని వారికి అన్ని బ్రెయిన్ వాష్ చేసేస్తారు నక్సలైట్స్. అంటే వారికి ఆ సంబంధమైనటువంటి వాటిపైన మోజు చూపుతారు. చిన్న వయసులో, ఏ వయసులో? 10 సంవత్సరాల వయసులోనే వెళ్ళిపోతారంట. ఇప్పుడు మన హిడ్మా అనే ఒక అతను చంపేసినాడు. 10 సంవత్సరాల వయసులో పోయినాడంట. 10 సంవత్సరాల వయసులో పోయినాడు. ఆ ప్రభావం, వారు పాడే పాటలు కానీ, వారు మాట్లాడే మాటలు కానీ, వారి యొక్క ప్రభావం కానీ పిల్లల హృదయాలు అన్నిటిలో ప్రభావం చూపుతుంది. దేనికి ఆ ప్రభావం చూపుతుందంటే ఉద్యమం అంటే అది వేరు. మళ్ళీ ఉద్యమం అనేది దేనికంటే నాశనం చేయడానికి, లేకపోతే ఏదైనా ఒకటి నశింపజేయడానికి, ఒకటి ఏదైనా సరే చేయడానికి ప్రభావం ఉద్యమం చూపుతారు. ఆ ఉద్యమంతో వాళ్ళు వెళ్ళిపోయి కత్తులు గన్స్ పట్టుకొని రాత్రింబగళ్ళు ఆ అడవుల్లో ఉంటా ఉంటారు. పోలీసులు తరుముతుంటే పరిగెత్తా ఉంటారు. కొంతమంది చచ్చిపోతూ ఉంటారు. ఎంత ప్రభావం చూపుతారంటే అంత ప్రభావం. అయితే దేవుని వాక్యము అంతకు మించిన ప్రభావం కలిగింది. దేవుని వాక్యము, దేవుని మాటలు అంత మించి. ఒక మనిషి భౌతికంగా
మనిషిని లాక్కో వెళ్ళి ఆడ నక్సలైట్లతో ఏదో మాటల ద్వారా చేస్తున్నా. కానీ ఒక వ్యక్తిని ఎలాగా అంటే మంచివాడుగా మార్చాలంటే ఇలాంటి మాటలు జరిపోవు. దేవుని మాటలే తన హృదయంలో బహు ప్రభావము చూపేదిగా చూస్తూ ఉంటారు దేవుని మాట. ఇప్పుడు ఈ ఉజ్జీవమైన మాటలు, నక్సలైట్ల మాటలు వారిని ఉజ్జీవింపజేసి ఇంకా నాశనానికి కలగజేసేటువంటి మార్గాలే కానీ అంత ఉజ్జీవంతో ఉంటాయి. కానీ దేవుని మాటలు ఎలాగంటే అనేకుల్ని మంచి మార్గం నడిపించేటి మంచి ఉజ్జీవం కలిగిన మాట. అందుకే యేసుప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారు. వింటూ తండోపతండాలుగా ఆ మాటలు వినడానికి మందిరంలోకి పెందల కాడే వచ్చేవారంట. చూడండి లూకాసు వార్త, దేవుని వాక్యం వినడానికి వాళ్ళు ఎట్లా వచ్చేవారంటే పెందల కడనే 21వ అధ్యాయము 38వ వచనం చదవండి. లూకాసు వార్త 21:38. లూకాసు వార్త 21:38. ସେଥିରେ ସେମାନେ କହିଲେ, ପ୍ରଭୁ ଦେଖନ୍ତୁ ଏଠାରେ ଦୁଇଟା ଖଣ୍ଡ ଅଛି। ପୁଣି ସେ ସେମାନଙ୍କୁ କହିଲେ, ଯଥେଷ୍ଟ। లూకా 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలకడ వచ్చుచుండ్రి. పెందలకడనే వచ్చేవారంట. అంటే దేవాలయంలో ఆయన మాట వినడానికి ఆయన మాటల యొక్క ప్రభావము అంత గొప్పదిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం. అపోస్తలుడైన పౌలు కూడా దేవుని వాక్యం చెప్తా ఉంటే ఎఫెసు పట్టణంలో దేవుని వాక్యం వినడానికి దాదాపు ఆ పట్టణంలో ఉన్న వారందరూ వచ్చారు. ఆ వాక్యం అంత ప్రబలముతా ఉంది. దేవుని మాటలు ఏం చేసినాయి? ప్రజల హృదయాలను మార్చివేసింది. దేని కొరకు? మరి నాశనం చేసేదాని కొరకు కాదు. వారు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి అనేకమైన వారిని మంచి మార్గం నడిపించడానికి కారణమయ్యేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం మనం ఏం చేయాలంటే వినాలి. వినుటకు వేగిరపడాలా, మాట్లాడడానికి ఏం చేయాలి చెప్పండి? నిదానించాలి. ఏ మాటలు అవి? వినుట క్రీస్తును గూర్చిన మాటలు. ఏ లోకంలో ఆ మాటలు ఈ మాటలు కాదు, దేవుని గురించిన మాటలు మనం ఎక్కువ ఉంటే ఆ మాటలు మన హృదయాల్లో ఒక్కటైనా సరే ఏం చేస్తుందంటే బలముగా పనిచేస్తుంది. అందుకే మరియమ్మ ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటిది అంటే చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది. ఆ మార్గములో ఆమె విన్నటువంటి మాటలు ఆమె దగ్గర నుంచి ఎవరు కూడా తీసివేయలేరు, అంత శ్రేష్టం. అందుకే మనం దేవుడు మనతో చెప్పేది అంటే మనము కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? వినడానికి రావాలి. ప్రతి ఆదివారం మనం రావాలా. మధ్యలో వార కార్యక్రమాలు మనకు తెలపబడినప్పుడు రావాలి. దేవుని సన్నిధికి వస్తాడు. ఆ వాక్యం వింటూ ఉంటేనే మనలో ఒక తెలియని ఉద్యమంతో నింపబడతాము. అది మనకు శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది. దానిని మనము ప్రతిదినం ఏం చేయాలా? వింటా రావాలి. ఇది మనం గుర్తించాల్సింది. రెండోదిగా మరియమ్మ ఏర్పరచుకున్న మార్గము ఏం చెప్పండి? దేవుని మాటలు ఆయన పాదాల చెంత మనం కూడా ఏం చేయాలా? దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాలు అంగీకరించాలా, దేవుని మాటలు మనము నేర్చుకోవాలా, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అది కూడా గుర్తించాలా. దాని కొరకై దేవుని వాక్యాన్ని మనము గౌరవించి ఆ మాటలు మనం ఏం చేయాలి చెప్పండి? రోజు చదువుతున్నారు. రోజు నువ్వు మరి ఎందుకు చదవడం లేదు? చదువు రావచ్చు కదా నీకు. చదువచ్చా? నీకు చదువచ్చా? రాదు. చదువు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తుంది? ఇంటికాడ పూజ చేస్తుంది. చదవాలి. ఎందుకు మనకు బైబిల్ వచ్చింది? అర్థమైందా? బైబిల్ ఎందుకు ఇచ్చిందంటే ఎందుకు చదవాలంటే మన జీవితం మార్చబడడానికి చదవాలి. దీన్ని చదవడం ద్వారా నువ్వేమీ నష్టపడవు. లేకపోతే 50,000 నష్టం రాదు, 10,000 కూడా నష్టం రాదు. ఈ చదవడం మేలే కానీ మనకి ఎంత మాత్రం నష్టం అనేది రానే రాదు. ఈ చదవడం ద్వారా ఏమవుతుందంటే మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేయాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ బ్రతకాల, ఎలాగ జీవించాలనేది మనతో ఏం చేస్తారు చెప్పండి? దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దీని వాక్యమును ప్రతిరోజు చదువుకుంటా. అర్థమైనా కాకపోయినా దేవుని వాక్యం మనం ఏం చేయాలి చెప్పండి? చదువుతా ఉండాలి. అర్థమైందా? ఇది మొట్టమొదటిగా మరియమ్మ ఏర్పరచుకున్న మార్గం దేవుని వాక్యము. ఆ వాక్యం చాలా శ్రేష్టమైంది, ప్రజల హృదయాల్లో బలంగా పనిచేస్తుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యము మన జీవితానికి వెలుగుగా ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యం యొక్క ప్రభావము వెలుగునిచ్చేది, సరైన మార్గం నడిపించేది, మనము మంచిగా జీవించడానికి
ఆ వాక్యం మనకు కారణమవుతుంది. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నా. రెండోది చూడండి, బైబిల్ ఎందుకు మూసేసినావు? నేను చెప్పిన భయం అని చెప్పి నీకు ఎట్టరా నాయన. అప్పుడే సైతాను ముయ్యి 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 నువ్వు మూస్తే ఆయన కూడా మూస్తాడు అంటది. ఎట్ట చేయాలి? నువ్వు మూస్తేనే ఆయన కూడా మూసేస్తాడని. లూకా సువార్త 10వ అధ్యాయం. దేవుని వాక్యం అయిపోయేంత వరకు కూడా మూయకూడదు. 10వ అధ్యాయంలో చదువు, నువ్వే చదవాలి. ఇప్పుడు 40 వచ్చిన చదువు. లూకా సువార్త 10:40 చదవాలి. చదువు, ఏం కాదు చదువు. 10వ అధ్యాయం 40 వచ్చిన 40. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎదుగు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీ చింత లేదా అని నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు. చూడండి, విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి. రెండో మార్గం ఏర్పరచుకున్నారు ఎవరు? మార్తా, వాళ్ళ అక్క మరియా అక్క. ఒక ఆమెమో యేసుప్రభు పాదాల చేత కూర్చున్నది, వింటా ఉంది. యేసుప్రభు మాటలు అంత గొప్పవి, అవి మళ్ళా పోతాయో లేదో, మాట్లాడతారో లేదో, లేకపోతే మళ్ళా నేను వాక్యం వింటానో లేదో అన్నట్లుగా ఆమె వింటా ఉంది దేవుని మాటలు. రెండో వ్యక్తి ఏం చేస్తుందంటే వచ్చిన వారిని ఆతిథ్యం చేయడంలో ఆమె బిజీగా ఉంది. వంటలు చేయాలా? యేసుప్రభు వస్తే ఒకడే అవుతాడా? ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఖచ్చితంగా ఉంటారు. 12 మంది శిష్యులు ఉంటారు. అంత మాత్రం కాదు, వచ్చిన వాళ్ళు ఒక 20 రావచ్చు, 30 రావచ్చు, 40 రావచ్చు, ఎంతమంది అయినా సరే వారికి ఆతిథ్యం చేయాలి, వారికి భోజనం పెట్టాలి. కాబట్టి ఈ మార్తా ఏం చేసిందంటే ఆ యేసుప్రభు వచ్చినాడని ఇక తొందర చేసుకుంటా ఉంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ఒక్కతే ప్రయాసపడుతుంది. మనం కూడా దేవుని పనులు అన్నప్పుడు ప్రయాసపడాలి. ప్రయాసం లేకపోతే మనకి ఏం చేయలేం. దేవుని మందిరం పనులు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. మా దగ్గర చెబితేనే చేసే రకాలు ఉంటాయి. మనం చెప్పకోకుండానే ఏం చేయాలా? దేవుని పనులలో ప్రయాసను కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడి పనుల్లో మనం ప్రయాస కలిగి జీవిస్తామో ఒక దినాన మనం ప్రతిఫలం అనేది పొందుతాం. దైవబిడ్డలైన వారికి మనము చేసే పని, చేసేది సేవ దేవుని చేస్తున్నాం. అర్థమైందా? దైవబిడ్డలైన వారికి దేవుని మందిరంలో మనం చేసే పని ఎవరు చేస్తున్నామో చెప్పండి? దేవుని చేస్తున్నాం. ప్రయాస, మనం ఇప్పుడు ప్రయాస పడకపోతే ఎప్పుడు కూడా మనం ప్రయాస పడలేం. ఇప్పుడు మనము దేవుని పని చేయకపోతే ఎప్పుడు కూడా మనం దేవుని పని చేయలేం. ఇప్పుడు దైవబిడ్డలైన వారికి మనం చేయాల్సిన పనులు చేయకపోతే, దేవుడి సన్నిధిలో చేయకపోతే ఇక అప్పుడు కూడా చేయలేం. ఉన్నప్పుడు ఎందుకు, ఎప్పుడు సమయం ఉన్నప్పుడే ఆ పనులను మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడి చేసుకోవాలి. తర్వాత సమయం పోయిన తర్వాత మనం ఏదో పని చేయాలా, దేవుని కొరకు, దేవుని పనుల కొరకు మనం ఏదో చేయాలనుకుంటే చేసేదానికి కూడా సమయం మనకు రాదు. కాబట్టి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రయాసపడాలా. ఎవరి కొరకు? దేని కొరకు? దేవుని కొరకు చెప్పండి. దేవుని నిమిత్తమై దేవుని కొరకైన ప్రార్థన మరి ప్రయాస మన పడ. అందుకే మరియా ఇక్కడ చాలా ఒక వ్యక్తి కూడా ఉన్నది. ఆమె పేరు చూడండి, రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ప్రయాసపడు త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా పెర్సిస్ అని ఆమె ఏం చేసింది? ప్రభువునందు బహుగా ఏమొస్తుంది? దేవుని సన్నిధిలో ప్రయాసపడితే ఏమైనా మనకేం కిరీటం పెడతారా? లేకపోతే ఏమైనా మనకు డబ్బులు ఇస్తారా? ప్రయాసపడితే మనము బయట పనులకు పోతే ప్రయాసపడితే ఏం చేస్తారు? మనకు నెలకి రోజుకి జీతం, రోజు పనికి పోతే రోజు ఇస్తారు, నెల పనికి పోతే నెలకి ఇస్తారు. మరి దేవుని సన్నిధిలో పోతే ఏమొస్తుంది? మనకు ఏమీ రాదు. కానీ ఒక దినాన దేవుడు మనకు ప్రతిఫలం అనేది ఇస్తాడు. దేవుని నిమిత్తమై మనం చేసినటువంటి ప్రయాసకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు. మీరు ప్రభువునందు ప్రయాసపడిది మరి వ్యర్థం కాదని ఎరిగి ఏది కూడా దేవుని నామ నిమిత్తమా మనం చేసేదానికి అంతా కూడా ఒక మాట చూడండి. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ତୁମମାନଙ୍କର କ୍ରମ ଆଉ ସାଧୁଲୋକମାନଙ୍କର ସେବା କରିଥିବା ଦ୍ୱାରା ଓ ଏବେ ମଧ୍ୟ କରିଥିବା ଦ୍ୱାରା ତାହାଙ୍କ ନାମ ପ୍ରତି ତୁମମାନେ ଯେଉଁ ପ୍ରେମ ପ୍ରକାଶ କରିଅଛ ତାହା ଯେ ଭୁଲିଯିବେ, ଏପରି ଅନ୍ୟାୟକାରୀ ସେ ନୁହନ୍ତି. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు పరిచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఉపచారం చేసి తన నామను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈమె మార్త మరి పని చేస్తూ ఉంది. రెండో పని ఏంటి? ఇది చేయకూడదని చెప్పడం కాదు. మొదటిగా దేవుని వాక్యానికి మొట్టమొదటిగా ప్రిపరేషను అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుని వాక్యానికి ఇవ్వాలి. రెండవ స్థానం ఏమిటంటే దేవుని యొక్క పనులకు, దేవుని కార్యాలకు, దైవబిడ్డలకి ఆతిథ్యం విషయంలో, దైవబిడ్డలకు సేవ చేసే విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో రెండవదిగా మనము చూపాలి. అది కొద్దిగా కష్టతరమైందే. కూర్చొని నిన్నేది ఎంతసేపు వింటాం. కానీ ఎవరైనా ఏమైనా పని చేస్తుంటే పని చేస్తే తెలిసేది ఊరికి కూర్చుంటే అంటారు. అర్థమైందా? రెండోది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ రెండోది ఉపచారము చేసేటి ప్రాముఖ్యం దాంట్లో సనుగుడు గొనుగుడు లేకోకుండా హృదయపూర్వకంగా మనం ప్రభు కొరకై చేసే పరిచయలో ఒక దినాన మనం ప్రతిఫలం అనేది పొందుతాము దేవుని దగ్గర నుంచి. కాబట్టి దేవుడు మనము ఎందుకు దేవుని పరిచయం చేస్తున్నాం అంటే అది ఒక గొప్ప బాధ్యత. అంటే దేవునికి మనం పరిచర్య చేస్తున్నాము, దేవుని సన్నిధికి మనం పరిచర్య చేస్తున్నాము. యోగ్యత, దేవుడు అలాంటి యోగ్యత మనకి ఇచ్చినాడు. మనం పోగొట్టుకోకూడదు, మనం దాన్ని మరి దూరం చేసుకోకూడదు. దేవుని సన్నిధికి మనం ఎంత ప్రయాసపడితే మనము పట్టకూటి కొరక ఏం చేస్తాం, ఎంతో ప్రయాసపడతాం. మరి చివరికి లాస్ట్కి వచ్చేలాగలా అదేమైనా మిగులుతుందా అంటే మిగలదు కదా. అంటే దానివల్ల ప్రయాసం అంతా ఏమైనట్టు? వ్యర్థమైనట్టు. మరి ఆ వ్యర్థమైపోతుంది, మళ్ళా ప్రయాసపడాలా. కానీ ప్రభు సన్నిధులు అలాంటివి కాదు. మనము చేసే ప్రయాసకి ఒక దినాన ప్రతిఫలం ఉంది. ఎంత మాత్రము వ్యర్థం అనేది కానే కాదు. మరి మార్తమ్మ ఆ పద్ధతిలో మరి యేసు ప్రభువుని మరి చేర్చుకుని ఆయనకు ఏదో మరి ఆహారం వడ్డించాలా, ఆ పనులు పెట్టుకొని ఎంతో ప్రయాసపడతారు. అది దీవెనకరమైనది. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇవ్వండి. మన దగ్గర ఏమి లేకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? నీళ్ళు లేకుండా ఉంటాయా ఎవరిళ్ళలో? అన్నీ అప్పచ్చులు కానీ లేకపోతే తినుబండారాలు కానీ లేకపోయినా ఉండొచ్చేమో, కానీ నీళ్ళు లేని ఇల్లు ఏది కూడా ఉండదు. కాబట్టి చివరికి ప్రభువు ఎంతటి ఉపచారం చేయడానికి దేవుడు చెప్తున్నట్టే మీరు చల్లనీళ్ళు ఇవ్వండి చాలు. దాని ప్రతిఫలం కూడా మీరు పొందకుండా ఉండరు, పొందుతారు అని చెప్తున్నాడు. మరి చల్లనీళ్ళే కాకుండా మనము దైవబిడ్డ వారికి దైవ సేవకు చేసే పరిచర్యకి ఎంతో మనకు ఉంది. మనకు తగ్గ మనం చేసే పరిచర్యకు మనం ఉంది. కాబట్టి ఆ యొక్క పరిచర్యలో మనము ఎందుకు ప్రతిఫలాన్ని పోగొట్టుకోవాలా? కాబట్టి మనం గుర్తించుకుందాం. కొంతమంది చాలామంది పరిచర్య చేశారు. పరిచర్య చేసినప్పుడు వారు ప్రతిఫలం మనం తెలుసు శూనేమీయురాలు కదండి. ఎలీషా కాలంలో శూనేమీయురాలు 2వ రాజుల 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ శూనేమీయురాలు, ఆమె పేరు రాయబడల. శూనేమీయురాలు అంతే, ఆ ఊరు గ్రామస్తురాలు, పెద్ద ఉన్నత స్థితి కలిగిన ఆమె దైవజనుడైనటువంటి ఎలీషా వస్తూ ఉంటే ఆయన తన దగ్గర పిలుచుకొని ఏం చేసిందంటే ఆతిథ్యం ఇచ్చి ఆయనకు కావాల్సిన అవసరం ఇచ్చి మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు తన ఇంటి గోడ పైన ఒక చిన్న ఇల్లు కట్టించి ఆయనకు మంచము బల్ల అన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఎంత పరిచయం చేసింది, దేని గురించి ఆశించిందో మనకు తెలియదు. కానీ మొత్తం మాత్రం పరిచయం చేస్తే అప్పుడు ఎలీషా అంటాడు గెహాజీతో, ఆమె ఇంత పరిచయం చేస్తుంది కదా, ఏం కావాలని పరిచయం చేస్తుంది అడుగు ఒకసారి. అప్పుడు గెహాజీ అన్న మాట ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు, తన భర్త వృద్ధుడైన ఉన్నాడు అని చెప్తాడు. వెంటనే వచ్చే సంవత్సరానికి నీకు ఏమవుతుంది, బిడ్డనిస్తాను అని చెప్పేశాడు. చూడండి, ఆమె చేసిన పరిచయం కొంతే కానీ ఆమెకి ఎంత ప్రతిఫలం దొరికిందంటే తర్వాత కూడా తర్వాత మళ్ళీ ఎలీషా వచ్చినాడో తెలియదు, కానీ తన కుమారుడు పుట్టి పెరిగి కొద్ది పెద్దగైన తర్వాత కుమారుడు చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఎలీషా దగ్గర వెళ్తే
ఎలీషా వచ్చి మళ్ళీ తను బతికిస్తాడు. ఎంత మేలు కదా, చేసింది చిన్న పరిచయం, కొద్ది పరిచయం అయినా ఎంత ప్రతిఫలం పొందుతుంది. బిడ్డనిచ్చినాడు దేవుడు, బిడ్డ చచ్చిపోతే మళ్ళా బతికించాడు. రెండవదిగా 7 సంవత్సరాలు ఆ దేశంలో కరువు వచ్చింది. మూడవదిగా 7 సంవత్సరాలు కరువు వస్తే 7 సంవత్సరాలు ఎలీషా చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి దూరం ఎక్కడికైనా వెళ్ళిపో అంటే ఆమె వేరే దేశానికి వెళ్ళి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ 7 సంవత్సరాల నుండి ఆమె అక్కడ జీవించి మళ్ళీ వచ్చింది. వచ్చేలాగల ఈ యొక్క భూమి ఉంటాయి కదా, భూములన్నింటిని కూడా ఏం చేశారు, వాళ్ళ చిన్న పెదాలను ఎవరో మొత్తాన్ని మాత్రం ఆక్రమించేసినారు ఆమె భూములన్నిటిని. ఆ భూముల కోసం మాట్లాడడానికి రాజుకాడికి వెళ్ళింది ఆమె. చూడండి ఎట్లాగా అంటే ఆమె చేసిన చిన్న పరిచర్యకి ఆమె జీవితాంతం కూడా ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు దేవుడు, ఎంత ఉపకారం చేశాడు. వెంటనే రాజు అప్పుడే ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది, ఆ గెహాజీ కుష్ఠోడు ఆడ ఉంటే మరి చెప్పరా ఎలీషా ఏ గొప్పకారాలు చేశా అంటే చెప్పక ఈమె గురించే చెప్తున్నాడు. ఒక ఆమెకు బిడ్డను ఇచ్చినాడు, బిడ్డను ఇచ్చింది, ఆ బిడ్డకి చచ్చిపోతే ఎలీషా నా కళ్ళ ముందే నేను చేశాడు, బ్రతికించినాడు అని చెప్తా అంటేనే అక్కడ ఆమె నిలబడింది. ఇదో అయ్యా ఈమెనే ఈమె కొడుకు వీడే చచ్చినట్టు బతికినారు వీళ్ళే అంటే అప్పుడు అడిగితే నిజమే అన్నప్పుడు వెంటనే రాజు ఆర్డర్ ఇచ్చినాడు. 7 సంవత్సరాలు 7 చేసుకున్నాడు. అవన్నీ కూడా ఆమె భూముల వల్ల ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ అంతు తెలుస్తామని చెప్పేసి. చూడండి చిన్న పరిచర్యకి ఆమె ఎంత మేలు పొందింది. కాబట్టి దేవుని వాక్యం వినడమే ఎంత శ్రేష్టమైందో, మరి దేవుని యొక్క సేవా పరిచర్య చేయడం కూడా అంత శ్రేష్టమైంది. దాన్ని మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు కదండి. దేవుని వాక్యము ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత, దేవుని వాక్యానికి ప్రాధాన్యత. భక్సింగ్ గారు స్టీవెన్ చిన్నప్ప గారు చెప్పేవాడు, ఆయన 20 సంవత్సరాలు భక్సింగ్ గారి దగ్గర వంట డ్యూటీ అవి చేశాడంట. ఆ పరిచర్య లోపల వాళ్ళకి టీ పెట్టడాలు అని చేస్తూ ఉంటారు. అప్పట్లో ఇంకో పెద్ద వాళ్ళు వచ్చేవారు కదా, చేస్తూ ఉంటే భక్సింగ్ గారు అడిగేవాడట, ఆదివారము మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏమి చెప్పినా చెప్పు వాక్యం ఈరోజు ఆరాధనతో టీలు చేసుకుంటా పాత్ర గడుక్కుంటా ఇది చేస్తా ఉంటే ఆ వాక్యం వినకుండా ఉన్నాకో నేను ఇది చేస్తున్నా కుదరదంట. నువ్వు ఏమైనా చెయ్యి, ఏం చేస్తా ఉండాలి, నీ చెవు కూడా ఒకటి వింటా ఉండాలి. ఆ వాక్యం హిబ్రోన్లో కూడా పెడతారు, మైకి పెడతారు, అవి వినేవాడంట, అడిగేవాడంట. అంటే ఈ పని చేస్తూ ఇది చాలా ప్రాముఖ్యమే, పని చేయడం ప్రాముఖ్యమే, దేవుని వాక్యం వినడం కూడా అంతకంటే ప్రాముఖ్యము. ఒకటి వినేది ఒకటి పక్కన పెట్టేది కాదు, ఇటు వింటూ ఏం చేయాలా, ఇట్లు పని చేయాలి. అందుకే మరియా దేవుని పాదాల చెంత ఒక ఆమె ఉంటుంది, మార్త ప్రభువు కొరక మరి భోజనం సిద్ధపరిచే దాంట్లో ఉంటుంది. రెండు ప్రాముఖ్యమైనది. అయితే ఏది అసలైన ప్రాముఖ్యమైనది, దేవుని వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత దేవుని యొక్క పనులు, దేవుని కార్యాలు. కాబట్టి మనం గుర్తించుకో ఏంటంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు 2 విషయాలు. మరి ఏర్పరచుకున్న మార్గం మంచిదే, మార్త ఏర్పరచుకున్న మార్గం కూడా మంచిదే. అది ఏది ప్రాముఖ్యమైందంటే మరియ ఏర్పరచుకున్న మార్గమే చాలా ప్రాముఖ్యం, దాని తర్వాతనే ఈ ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ మార్గంలో ఆ మాటలు, ఆ వాక్యము మనకు దేవుడు ఒక ధన్యత ఇచ్చినాడు కదా. మనకు దేవుడు చిన్న బేదలైన మీరు ధన్యులు, దేవుని వాక్యము దేవుని సన్నిధి మీ దగ్గర ఉంటా ఉంది. ఇప్పుడు చూడండి, మేము పెద్ద ఇళ్లలో వెళ్తాము, అయితే ఏదో 2-3 మాటలు చెప్పేసి వస్తాం, ఆ తృప్తి ఉండదు, ఆనందం ఉండదు. దైవబిడైన వారు అక్కడ వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండరు, అర్థమైంది మీకు, ఆ కుటుంబం తప్ప ఇంకెవరు రారు. అయితే ఇక్కడైతే ఇప్పుడు మన కుటుంబం కాక ఇంకా 10 మంది కూడా దేవుని వాక్యం వినడానికి కొరకై అది శ్రేష్టమైంది. అక్కడేముంటుంది, కొంత వాక్యం ఉంటుంది, పని అంటే భౌతిక సంబంధం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పని తక్కువ ఉంటుంది, భౌతిక ఆత్మ సంబంధం దేవుని వాక్యము. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే శ్రేష్టమైనదిగా ఎంచాలా, అర్థమైందా? అందుకే ఎందుకు దేవుడు వాక్య ప్రార్థనలు, మీటింగులు, చర్చీలు ఇవన్నీ ఎందుకు పెట్టింది? ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకున్న తర్వాత మంచిగా చక్కగా ఆత్మీయంగా బలపడాలని, అంతే కదా. మనకి పిల్లలు పుట్టినారు, పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తాము, వాళ్ళకి పాలు ఒకటే ఇస్తామా? 6 నెలల తర్వాత ఏం చేస్తాం చెప్పండి? జ్ఞానం తినిపించడం మొదలు పెడితే సరిలాగా తినిపిస్తాము. పాలే చివరి వరకు పెట్టాం కదా, చివరి వరకు మనం ఉంచుతామా? ఆ పాలను ఆఫ్ చేసేసి పాల కంటే ఇంకా శ్రేష్టమైన బలం అన్నం కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఏదైనా సరే వాటికి మనము తినిపించడానికి ఇస్తాడు. వాటి ద్వారా ఇంకా శ్రేష్టమైనటువంటి మనిషికి బలము వస్తుంది, ఎదుగుదల వస్తుంది, అర్థమైందా? అలాగే
దేవుని వాక్యం కూడా అంటే దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి, చదువుకుంటూ ఉండాలి, అనుసరిస్తూ ఉండాలా, దేవుని మందిరానికి రావాలా. దేవుని వాక్యం ఎక్కువగా ఎక్కడ వినిపింపబడుతుందంటే దేవుని మందిరంలో. ఒక్కోసారి ఇక్కడ గ్రూప్గా వచ్చిందనుకో, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అందరినీ ఈరోజు వస్తుందని తెలిసినప్పుడు మనం అందరం కూడా గ్యాదర్ చేసి పెట్టుకోవాలి దేవుని వాక్యం, దేవుని మాటలు వినడానికి. బైబిల్ గ్రంథంలో కొర్నేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కొర్నేలు దేవుడు చెప్పినాడు, దేవదూత చెప్పేది, పేతురుని పిలుచుకొచ్చుకో, అతను నీకు దేవుడి మాటలు చెప్తాడంటే కొర్నేలు ఒక్కడే రక్షింపబడినాడు అని కాదు, కానీ అందరూ కూడా రక్షింపబడాలని కొర్నేలు చేశాడు. తన బంధువుల్ని, మిత్రుల్ని అందరిని పిలుచుకొచ్చుకొని దేవుని మాటలు చెప్పడానికి వస్తున్నారని ఏం చేశారు, అందరు తీసుకొచ్చి పెట్టారు. అర్థమైందా? అప్పుడు వారందరూ కూడా దేవుని మాటలు విన్నారు, వెంటనే వాళ్ళు రక్షింపబడినారు. అందరూ కూడా మనం ఏం చేయాలా, వాళ్ళు రారు వీరు రారు కాదు, మనం ఆసక్తి ఈ వాక్యము వారి హృదయాలు పనిచేస్తే మనకు మించి వారు దేవుని మాటలు వింటారు. కాబట్టి మనం ఏం చేయాలా, దేవుని మాటలను అందరికి కూడా చెప్పాలా. అంత మాత్రం రెండోది ఏం చూసినాము, దేవుని పని. మార్త ఏర్పరచుకున్న మార్గం కూడా అది తక్కువ అని అనుకోకూడదు, అది కూడా పని ఖచ్చితంగా అవసరమే. దీన్ని వదిలిపెట్టుకుని దాని కుదరదు, ఇది అవసరమే. అది ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మాటలు. మాటల ద్వారా మనలో కార్యం జరుగుతుంది. మనం రెండో కార్యం జరగాలి అంటే, దేవుని పనులలో బాగా మనం ఉండాలి అంటే, మొదటిది మన హృదయాల్లో కార్యం జరిగితేనే రెండో దానికి మనం ఎక్కువగా హృదయంలోకి ముందుకు వస్తాం. మొదటిదే జరగకపోతే రెండో దాంట్లో మనం ఎప్పుడు కూడా చేయలేం. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ప్రభువుకు మన హృదయంలో మరి అలాంటి యొక్క కార్యం జరగడానికి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా మనం ప్రార్థన చేస్తాము. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేస్తాం. మన మనసులో తీసుకోండి. ఎక్కడైతే మనము దేవుని వాక్యానికి వినకుండా, ప్రాముఖ్యత ఇవ్వకుండా, ముచ్చట్లు, అనేకమైన పనికిరాని ఫలిత మాటలు వినుకుంటా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా ఉన్నట్లయితే దేవుని ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరం వస్తూ ఉంది. కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం కొత్త వాగ్దానం తీసుకోవాలా. ప్రభువుని క్షమించు, నీ వాక్యం నీ ఇంటిని ప్రేమించలేదు. ప్రభువుని క్షమించు ప్రభు, నేను నీ వాక్యం విని మరియ వలె మార్త వలె ఉంటూ నాకు సహాయం చేయ ప్రభు, నన్ను క్షమించు ప్రభు. కొత్త సంవత్సరంలో నా కొత్త వాగ్దానం ఇవ్వు. నేను ఎంతకాలం ప్రభా గడిచిన సంవత్సరం అంతట్లో కూడా అనేకమైన వ్యర్థమైన మాటలు వినుకుంటా వచ్చాను. మీ వాక్యం ప్రేమించలేదు. వాక్యం వినడం ద్వారా ఎంతో ఆశీర్వాదం మన జీవితంలో. వాక్యం చూస్తూ వచ్చాం, వాక్యం వింటూ వచ్చాము. దేవుని దాసుల ద్వారా వాక్యం మీద మనం చేసుకుంటాము. మళ్ళా మార్త కూడా చేస్తూ వచ్చింది. దేవుని ఇంటిని పెద్ద దాసులను ప్రయాస ఆతిథ్యం అడిగింది. అలా మనం ప్రయాసపడుతున్నాము. ప్రభు కోసం ప్రయాస, ఎప్పుడు మన సొంత పనుల కోసమే ప్రయాస, యేసుక్రీస్తు కార్యముల కోసం ప్రయాస లేదు. మార్త అయితే దేవుని దాసులను ఆతిథ్యం ఇవ్వట, సన్మానించుట, వాళ్ళకి సేవ చేయడం కొరకే మార్తకు ప్రయాసపడతా వచ్చింది. అది కూడా అవసరమే కదా. ఎప్పుడు మన కోసమే, మన ఇంటి కోసమే దేవునింటే ప్రయాసపడాలా, అలాంటి ఆసక్తి ఉందా? దాని విషయంలో ప్రాణం చేసుకుంటాము. ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, జ్ఞాపం చేసుకోండి. నేను దర్శించిన ప్రభావ దువనాపల్లిలో, బొత్సలో మన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వాడిని బట్టి ఉన్నాను. మీరు రాలేకపోయినారు తండ్రి, మనం క్షమించండి. నేను తెలిసి ఉండి రాలేకపోయిన పరిస్థితి క్షమించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వాళ్ళ మనసులో ప్రాణం చేసుకుంటూ వచ్చారు. మార్త మరియు వాక్యం వింటూ వచ్చారు. మరియ ప్రభావ ఉత్తమంది ఎందుకుంది, ఏర్పరచుకుంది. తద్వారా ప్రభా మీ మరణ భూస్థాపన గురించి జరిగిందామి. నా ప్రభు గొప్పవాడు, నా ప్రభును కనపరచాలి, నా డబ్బు కాదు ప్రభా, ఆమె స్వార్థపూరితమైన జీవితం లేకుండా ఎంతో ప్రభా ఆమె త్యాగముతో సమర్పణతో ఉంటా వచ్చి చూస్తూ వచ్చాం. ఆమె దాసునంతా కూడా యేసు ప్రభును ఆరాధించట్లో అతడు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి డబ్బంతా ఒక్క నిమిషంలో పగలగొట్టేసి చూస్తూ వస్తాం. డబ్బు కంటే నా ప్రభు గొప్పవాడని, ఆరాధించడం గొప్పవాడని గ్రహిస్తూ వచ్చింది. ఉత్తమం అనుకుంది. వాళ్ళ మేము కూడా ఉంటుంది. మీ వాక్యం వింటే మాకు విశ్వాసం వస్తుంది. మీ వాక్యం వింటే మేము కనపరచబడేవారు. ఒక సాయం చేయ ప్రభా,
అలాంటి బిడ్డలు ప్రభావ మీ వాక్యం విని మన హృదయాలు సరి చేసుకొని చక్కబెట్టుకుంటూ సాయం చేయండి. ఉదయం కార్యం జరిగించండి ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం వింటే వాళ్ళ ఉదయం నెమ్మది సంతోష సమాధానం ఉంది. వాళ్ళకున్న అనేక సమస్యల నుంచి పరిష్కారం ఉంది. మీ వాక్యం ఉండే వాళ్ళకి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి వాళ్ళు సిద్ధపరచండి, మా స్వయం కూడా సిద్ధపరచండి. నీ బిడ్డలను సన్మానించట్లు, మీటి సన్మానించట్లు, అత్యంత చేసేట్లు సహాయం చేయండి. సహాయం చెప్పి ప్రార్థిస్తున్నాం. మీ చెందులో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఉదయంలో ప్రభావ ఇంకా వాళ్ళకి మీ ఉదయం ఒక శ్రేష్టమైన ఉత్తమమైంది మీ వాక్యమును ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోకధనాన్ని ప్రేమిస్తున్నట్టు క్షమించండి. మారు మనసు దయచేయండి ప్రార్థిస్తున్నాం. మీ ఇంటిని ప్రేమించే వారుగా, మీ ఇంట్లో పచ్చడి చేసే వారుగా సిద్ధపరచండి. వర్షమైన తండ్రి అక్షయమైన ధనం అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం. ఇంకో రాలేపోయారు వారిని కూడా ఆత్మీయ సిద్ధపరచండి, కాపాడండి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జ్ఞాపకం ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి, వాళ్ళ ప్రభావ సంపూర్ణమైన కార్యం జరిగించండి. అనేక సార్లు మీరు దాచుకొస్తున్నాక పచ్చడి చేస్తున్నాక ప్రభావ ఇక్కడ వచ్చిన వారిని వాక్యం వింటున్నారు. కానీ ప్రభావ మా ఉదయంలో తండ్రి బేతనీయాలో జరిగిన కార్యము మా ఉదయాల్లో జరిగించాలని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. సాయించే ప్రభావ తండ్రి పచ్చదమైన తండ్రి ఆ చిన్న ఇంటికి మీరు ఎలా వచ్చి ఆ ఇంట్లో మీరు బేతనీయాలో మార్త మరి ఇంటిలో మీరు కార్యం జరగని చూస్తూ వచ్చావో, మరలా వచ్చి ప్రేమ చూస్తూ వచ్చావో, ఈ ఊళ్ళో ఈ గృహం కూడా ఉన్న ప్రజలను కూడా మరలా రక్షిస్తూ వస్తున్నాం. వాళ్ళ తండ్రి మార్త మరి ఎలాంటి జీవితం కావాలని కోరుతూ ఉన్నాం. వాళ్ళ అనుడుటకు సాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. సాయం చెప్పే దర్శించు, ఆశ్చర్యపరచు. ఈ వాక్యం మా హృదయంలో ఫలించటకు సాయం చేయండి. అనుస్తూ చూస్తూ వీళ్ళందరి బట్టి ఉన్నాలు వాళ్ళ భర్తలను బిడ్డలను దీవించండి తండ్రి. వాళ్ళ ప్రభువులు ఆనందించడానికి సాయం చేయండి. మన ఆదివారం ప్రభుత్వానికి సిద్ధపరచండి. మన బుధవారం మళ్ళా ఉంది, ఇప్పుడు మంగళ బుధవారం ఉంది. నూతన సంవత్సరమైన వాగ్దానం ఉన్నాయి. రాత్రి ప్రార్థనకి సిద్ధపరచండి. ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఎవరు ఆలయకేరో వాళ్ళని స్థిరపరచు, బలపరచు, కాపాడు. వాక్యం పాటల సమాసం ద్వారా నిబిలకు మేలు కలిగించు. వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య, కష్ట, నిరాశ, నిస్పృహలు, రోగ బాధలు ఉన్నాయో బాగు స్వస్థపరచండి, ముట్టండి, తాకండి, ఆదరించండి, ఆకర్షించండి. ప్రార్థిస్తూ చెల్లిస్తూ రక్షకుడైన యేసు ప్రభువు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని కృప, వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడును గాక.